ఈరోజు మనం చూడబోయే రెసిపీ మామిడికాయ పులిహోర అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. దీనికి ముందుగా మనం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత దీనిలో మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. కొంచెం పల్లీలు వేసుకోవాలండి. వీటిని మనం బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో మనం కొంచెం ఇంగువ వేసుకోవాలండి. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము వేసుకోవాలండి. ఇలా మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దీన్ని వేసుకోవాలండి. అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. వేడివేడిగా నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ అయిందండి.